ఒరిస్సాలో పారదీప్ అనేటువంటి ఏరియా అండి. పారదీప్ ప్రాంతంలో ఒక చర్చ్ బిల్డ్ చేయబడింది. హలో అండి ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు ఇది ఒరిస్సా రాష్ట్రంలో పారదీప్ అనేటువంటి ఏరియా అండి. బీచ్ పక్కనే ఉంటుంది. మీరు చూస్తున్నారు ఈ పారదీప్లో ఉండేటువంటి బీచ్ పార్క్ అండ్ బీచ్ కూడా మీరు చూస్తున్నారు. ఇక్కడ ఫెస్టివల్ సీజన్లో చాలా హడావుడి ఉంటుంది, చాలా రద్దీ ఉంటుందండి. ఇది ఫెస్టివల్ సీజన్ కాదు, ఈవినింగ్ టైంలో ఆ విధంగా వచ్చి ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పేసి. ఇది బీజీ పట్నాయక్ గారి యొక్క స్టాట్యూ అండి. ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు, ఇది బిజు పట్నాయక్ స్టాట్యూ అండి. ఇది వారు గత నవీన్ పట్నాయక్ గారి యొక్క తండ్రి గారు. వారు ఒరిస్సా రాష్ట్రాన్ని సీఎంగా చాలా ఏళ్ళు పరిపాలన చేశారు. తదనంతరం నవీన్ పట్నాయక్ గారు చాలా ఏళ్ళు కూడా వారు పరిపాలన చేశారు. ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రానికి ఎందుకు వచ్చానంటే నేను గాస్పల్ పని మీద వచ్చానండి. సువార్త పని మీదే ఈ యొక్క ప్రాంతాన్ని రావడం జరిగింది. ఇక్కడ పారాదీప్ అని ఒక ఏరియా ఉంటుంది, అక్కడ బీచ్ ఒకటి ఉంటుంది. మీరు చూస్తున్నారు ఇదంతా పారాదీప్ బీచ్ అండి. ఇదంతా ఇది పార్క్ బీచ్ కంబైన్గా ఉంటుంది అనమాట. సో ఈ బీచ్లో ప్రజెంట్ నేను ఉన్నానన్నమాట. ఫ్రెండ్స్ నేను ఈ ప్రాంతానికి సువార్త పని మీద రావడం జరిగింది. సో పారదీప్లో ఈ ఒరిస్సా రాష్ట్రంలో చూడదగ్గ ప్లేసెస్ కొన్ని ఉన్నాయండి. నాకు టైం లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. సో ప్రజెంట్ మీరు ఈ బిజు పట్నాయక్ గారి యొక్క స్టాట్యూ మీరు చూస్తున్నారు. ఫ్రెండ్స్ ఇది చెక్కల బ్రిడ్జ్. ఇది మనం గ్లాస్ బ్రిడ్జ్ చూసాం, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూసాం. ఒరిస్సాలో పారదీప్లో చెక్కల బ్రిడ్జ్. ఇది బ్రిడ్జ్ కాస్త ఎత్తుగా ఉంటుందండి. ఈ బ్రిడ్జ్ ఇసుక ఆడుకొని ఉందండి. చూసారా, ఇసుక ఆడుకొని ఉందండి బ్రిడ్జ్. వావ్, ఇక్కడ చూడండి బ్రిడ్జ్ ఇసుక ఒకటైపోయిందండి. ఇది ఒరిస్సా చిత్రాలు. ఏదైనా ఫెస్టివల్ సీజన్లో చాలా బాగుంటుందండి. ఇక్కడ ఫెస్టివల్ సీజన్ కాదు కాబట్టి కాస్త ఫ్లోటింగ్ తక్కువ ఉంది. అది ఒంటే అండి. బీచ్లో ఒక 100 అడుగులు అటు ఇటు తీసుకురావడానికి 150 రూపీస్ తీసుకుంటారట. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇదంతా మన ఆంధ్ర వాళ్ళు ఉండేటువంటి ఏరియా. బీచ్ కావతలు కనిపించేటువంటి ఏరియా అంతా వాళ్ళదేనండి. మన ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి మత్స్యకారులు ఇక్కడే ఉండి వేట చేసుకొని సముద్రంలో జీవనోపాధి కొనసాగించుకునేటువంటి వారు. 80, 90, 100 ఏళ్ళ క్రితం పితరులు అంటే తాతలు ఎవరైతే ఉన్నారో వారు వేట చేసుకోవడానికి ఈ ప్రాంతానికి వచ్చేసారండి. వారి పిల్లలు ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడే వారి పిల్లలను చదివించుకోవడం, ఆంధ్రాలో వారిని చదివించుకోవడం ప్రయోజనం చేస్తూ ఉన్నారు. సో మీకు ఒక మాట చెప్పాలండి, మత్స్యకారులను వలస పక్షులను కూడా మనం పిలవచ్చండి. ఎందుకంటే సముద్రంలో ఏ ప్రాంతంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో చేపలు పడితే ఆ రాష్ట్రానికి చేపలు పట్టేదానికోసం ప్రాణాలు తెగించి వెళ్తూ ఉంటారు. అయితే ఆ మాదిరిగా కొందరు కొన్ని ప్రాంతాలు వెళ్ళి అక్కడ స్థిరపడిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారే మన ఆంధ్ర నుంచి ఒరిస్సా వెళ్ళి స్థిరపడి మన ఆంధ్ర వాళ్ళు తెలుగు మాట్లాడేటువంటి వారే అక్కడ చేపలు వేట చేసుకొని వారి జీవనోపాధి కొనసాగించుకుంటారు. పీతలు లాక్కెళ్ళిపోయిందిరా. ఫ్రెండ్స్ ఒరిస్సాలో పారదీప్ అనేటువంటి ఏరియాలో ఈ సందుగుద్ అనేటువంటి ప్రాంతంలో ఎక్కువ పెంటగూడ, దానవేపేట, అద్దరపేట, పెరమలపురం ఈ ఏరియాలో ఉండేటువంటి వారు చాలామంది ఉంటారండి. ఇటు శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చేటువంటి వారు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. వారికి ఉండే సపరేట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, అక్కడ వారి నివాసం ఏర్పాటు చేసుకుంటారు. సో మీ ఇక్కడ నుంచి ఉప్పాడ యేసుదాస్ గారు చాలా అద్భుతమైనటువంటి సేవకులు. వారు ఉప్పాడ ప్రాంతాన్ని వారు దేవుని సువార్త కొరకు నలిగిపోయి కరిగిపోయి క్రీస్తు సొంతం చేశారు వారు. అలాంటి సేవకులు ఒరిస్సా రాష్ట్రంలోనికి వెళ్ళి కూడా ఆనాడు దినాల్లోనే
ఒక 80-90 ఏళ్ళు సంవత్సరాల క్రితంలోనే వారు ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి సువార్తను ప్రకటించి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించారండి. సో ప్రజెంట్ ఈ సంఘం చుట్టూ కూడా ఒరియా వాళ్ళు ఉన్నారు. అప్పుడు తెలుగులు కూడా ఉండేవారు. సో ఈ యొక్క సంఘాన్ని స్థాపించినప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది యేసుదాస్ గారు ఫస్ట్ స్థాపించినటువంటి సంఘం ఒరిస్సా రాష్ట్రంలో ఈ ప్రాంతాన్ని అప్పుడు దుమ్ముల్పేట్ అని పిలిచేవారు. సో అదే ప్రాంతంలో ఈ యొక్క చర్చ్ ఉందండి. మీరు చూస్తున్నారు, ఇదే ఉప్పాడ యేసుదాస్ గారు ఒరిస్సా రాష్ట్రంలో స్థాపించినటువంటి చర్చ్ అండి ఇది. చూడండి ఫ్రెండ్స్, మీకు లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూపిస్తాను. నేడు ప్రజెంట్ చర్చ్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. పదండి ఫ్రెండ్స్, ఒకసారి మొత్తం చూసేద్దాం. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈ ఒరిస్సాలో పారదీప్ అనేటువంటి ఏరియా అండి. ఈ పారదీప్ ప్రాంతంలో ఒక చర్చ్ బిల్డ్ చేయబడింది. ఒక 100 సంవత్సరాల క్రితం ఉప్పాడ యేసుదాస్ గారు అని చెప్పి వారు ఒరిస్సా రాష్ట్రానికి వచ్చి సువార్త ప్రకటించి ఈ ఒరిస్సా రాష్ట్రంలో ఒక చర్చ్ బిల్డ్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ చర్చ్ అండి. ఒరిస్సా రాష్ట్రంలో దేవుని సేవకులు యేసుదాస్ గారి ద్వారా నిర్మించబడినటువంటి ఒరిస్సా రాష్ట్రంలో ఈ పారదీప్లో ఫస్ట్ చర్చ్ ఇదేనండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒరిస్సా రాష్ట్రంలో ఉండేటువంటి చర్చ్. ఇది పారదీప్ అనే ఏరియాలో దుమ్ములపేట అని పిలుస్తుంటారు యొక్క ఏరియాని. ఇప్పుడు దుమ్ములపేట ప్రజలు ఇక్కడ లేరు, చాలామంది వారి ప్రాంతాల వారు వెళ్ళిపోయారు ఆంధ్ర రాష్ట్రానికి. అయితే ఇక్కడ ఉండేటువంటి ఒరిస్సా ప్రజలు, ఒరియా మాట్లాడేటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. మరి ఈ ప్రాంతాన్ని మరి ఏ పేరు ఉందో తెలియదు, ప్రజెంట్ దుమ్ములపేట అని పిలుస్తూ ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది దుమ్ములపేట ఏరియాలో ఒరిస్సా రాష్ట్రంలో ఉండేటువంటి చర్చ్ ఇది. మన ఆంధ్ర వాళ్ళు ఉండరు కాబట్టి, తెలుగు మాట్లాడే ప్రజలు ఉండేవారు కాబట్టి ఇక్కడ తెలుగు క్యాలెండర్స్ కూడా మనం చూస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, యేసుదాస్ గారు ఉప్పాడ చర్చ్ ఉండేది ఒరిస్సా రాష్ట్రంలో పారదీప్లో ఉండేటువంటిది. ఇది ఫస్ట్ చర్చ్ అన్నమాట. మీకు చూపిస్తున్నాను ప్రజెంట్ పాత చర్చ్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు పాత చర్చ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది బాక్స్ లైట్ చూసారా. అయితే ఇక్కడ ఒక 10 మంది 15 మంది ప్రజెంట్ ఇక్కడ ఆరాధన చేసుకుంటూ ఉంటారు. అదన్నా ఒరియా వాళ్ళు గ్యాదర్ అవుతుంటారట. 10-15 మంది వరకు గ్యాదర్ అవుతుంటారట. ఇది ఫ్రెండ్స్, కొన్ని సంవత్సరాల క్రితం ఇదే చర్చ్కి ఇదే యాంప్లిఫైర్ వాడేవారు. చూడండి ఫ్రెండ్స్, ఇది కబోర్డు. హలో ఫ్రెండ్స్, ఇది ఫుల్ఫీట్లో ఉండేటువంటి పోడియం ఇది. ఇక్కడ నిలబడి సేవకులు వాక్యాన్ని అందించేవారు. అయితే చూడండి, కాస్త ఇది పాతగిలిపోయింది. ఇది ఫ్రెండ్స్, యేసుదాస్ గారు ఫస్ట్ వారి పరిచర్యలో మొట్టమొదటిగా కట్టబడిన మందిరం ఒరిస్సా రాష్ట్రంలో మొట్టమొదటి కట్టబడిన మందిరం ఇదేనండి. దీని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాంతం నుంచి మరలా బీచ్కి దగ్గరగా ఒక అతిపెద్ద మందిరాన్ని వారు నిర్మించడం జరిగింది. ఒక 10 years బ్యాక్ చక్కటి మందిరాన్ని వారు నిర్మించుకున్నారు. అంతకుముందు అక్కడ మరొక మందిరం ఉండేది, దాన్ని పడగొట్టి ఇప్పుడు మందిరాలు కట్టుకున్నారు. అది మీరు చూదురు కానీ ఫ్రెండ్స్.